కాంతార మూవీతో పాన్ ఇండియా వైడ్‌గా రిషబ్ శెట్టి పేరు మారుమోగింది. ఇప్పుడు కాంతార చాప్టర్ 1తో హిట్ కొట్టాడు. అయితే రిషబ్ శెట్టి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి జ్యోతిష్యుడు. అన్న, అక్క తర్వాత రిషబ్ శెట్టి పుట్టాడు. ఇంట్లో పరిస్థితుల వల్ల ఖర్చులకు కూడా తండ్రిని డబ్బులు అడిగేవాడు కాదు. డిగ్రీ తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్ టర్మ్ కోర్స్ చేశాడు. ఇక సినిమా ఇండస్ట్రీలోకి 2008లో వచ్చాడు. కానీ ఎలాంటి ఛాన్సులు లేక మొదట ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా 7 ఏళ్లు పనిచేశాడు. దాని తర్వాతనే నటుడిగా రిషబ్ శెట్టి కెరీర్ స్టార్ట్ చేశాడు. హీరోగా 2016లో వచ్చిన 'రికీ' సినిమాతో డైరెక్టర్‌గా మారాడు రిషబ్. అది యావరేజ్ హిట్ అందుకుంది. దాని తర్వాత రిషబ్ డైరెక్షన్‌లో వచ్చిన 'కిరిక్ పార్టీ' సంచలన విజయం సాధించింది. దెబ్బకు రిషబ్ శెట్టి పేరు మారుమోగింది. దాని తర్వాత హోంబలే సంస్థలో 200 కోట్లతో చేసిన 'కాంతార' 2022లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. లోకల్ సినిమాగా వచ్చి చివరకు పాన్ ఇండియాను గడగడలాడించింది. 400 కోట్ల దాకా వసూలు చేసింది. దెబ్బకు పాన్ ఇండియా వైడ్‌గా రిషబ్‌కు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ సినిమాకు రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ కేవలం 4 కోట్లే తీసుకున్నాడు. కానీ ఇప్పుడు 'కాంతార చాప్టర్ 1'కు ఏకంగా 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాకు. చిన్న ఆఫీస్ బాయ్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అదంతా అతని టాలెంటు, కష్టం మాత్రమే.